సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ బిల్లి చక్రధర్. ఇప్పుడు మార్కెట్ చాలా బాగా పడుతుందండి, చాలా మంది ప్యానిక్ అవుతున్నారు. సో అసలు యాక్చువల్గా ఇలా మార్కెట్ పడినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా చేయొద్దా అని చాలా మంది అడుగుతున్నారు. అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చే లాభం ఏంటి? చూడండి, ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు లైఫ్ టైంలో మళ్ళీ మార్కెట్ పడినా కూడా వాళ్ళకి ఎటువంటి డౌట్ రాకుండా ఉంటుందండి. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ ఒక మనిషి ఉన్నారండి, అతను హైదరాబాద్ నుంచి మనకి అమెరికా వెళ్దాం అనుకుంటున్నారు, యూఎస్కి. సో యూఎస్లో మనం చూడండి, అమెరికా వెళ్ళాలి అంటే మన హైదరాబాద్ నుంచి మనకి 23 hours పడుతుంది. సో అప్పుడు చూడండి, ఎప్పుడైతే ఒక ఫ్లైట్ మనం హైదరాబాద్లో ఎక్కామో మధ్యలో ఎక్కడ ల్యాండ్ అవుతుందంటే దుబాయ్లో ల్యాండ్ అవుతుంది. సో దుబాయ్లో మనకి ఏంటంటే ఒక 3 hours తర్వాత దుబాయ్కి వెళ్ళిపోయిన తర్వాత దుబాయ్లో ఒక 2 hours కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుందండి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్ మారుతుంది. సో అక్కడి నుంచి మనకి ఫ్లైట్ దుబాయ్ నుంచి డైరెక్ట్గా దలాస్కి వెళ్తుంది. సో ఈ జర్నీ ఏదైతే ఉందో ఇప్పుడు చూడండి, స్టాక్ మార్కెట్లో ఎవరైతే 2 years బ్యాక్ అంటే 2024, 2023లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు అమెరికా వెళ్దాం అనుకున్నప్పుడు మార్కెట్ పడింది. అంటే ఇప్పుడు చూడండి, మనం ఫ్లైట్ ఇలా ఎక్కింది హైదరాబాద్లో, మళ్ళీ ఎక్కడ ల్యాండ్ అయిందంటే దుబాయ్లో ల్యాండ్ అయింది. సో మార్కెట్ పెరిగింది, మళ్ళీ పడింది. సో ఇప్పుడు మనకి ఎక్కడ ఉన్నాం అంటే దుబాయ్లో ఉన్నాం. చూడండి, కొంతమంది దుబాయ్ నుంచి యూఎస్ వెళ్తారు. వాళ్ళకి ఎన్ని గంటల ప్రయాణం? కేవలం 16 గంటల ప్రయాణం. సో హైదరాబాద్ నుంచి యూఎస్కి మనకి 23 hours పడుతుంది, కానీ దుబాయ్ నుంచి యూఎస్కి కేవలం 16 hours వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళకి ఈ అడిషనల్ ఎక్స్ట్రా ఈ జర్నీ అనేది ఉండదు. అలాగే స్టాక్ మార్కెట్లో ఇప్పుడు చూడండి, 2023-24 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళు హైదరాబాద్ నుంచి బయలుదేరి దుబాయ్ అమెరికా వెళ్తున్నట్లు లెక్క. ఇప్పుడు మనం దుబాయ్లో ల్యాండ్ అయ్యాం. ఇప్పుడు మార్కెట్ బాగా పడింది అంటే చాలా ఒక 2 years మనం బుల్ రన్ చూసాము. తర్వాత మళ్ళీ బేర్ మార్కెట్ వచ్చింది. ఇప్పుడు మనం దుబాయ్లో ఉన్నట్లు లెక్క. సో ఇప్పుడు ఎవరైతే మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు దుబాయ్ నుంచి అమెరికా వెళ్తున్నట్టు. సో వాళ్ళకి ఏంటంటే చాలా తక్కువ టైంలోనే డబల్ ద అమౌంట్ అనేది చూస్తారు. సో ఇప్పుడు చూడండి, మనకి చూసుకుంటే ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ కండిషన్ ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారో 2 years బ్యాక్ కానివ్వండి, 1.5 year బ్యాక్ కానివ్వండి, 1 year బ్యాక్ కానివ్వండి, వాళ్ళు ఇప్పుడు ల్యాండ్ అయ్యారు దుబాయ్లో. సో ఇక్కడ నుంచి వాళ్ళకి ఏంటంటే అనదర్ జస్ట్ ఒక 3.5 yearsలోనే మళ్ళీ వాళ్ళు అమెరికా వెళ్ళడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే మార్కెట్లో మనం ఎప్పుడు ఎంటర్ అయిన వాళ్ళకి అందరికీ ఏంటంటే లాభం ఇప్పుడు దుబాయ్లో వెళ్తున్నట్టు, దుబాయ్లో మనకి ఎక్కుతున్నట్టు లెక్క. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో మార్కెట్లో లంసమ్గా కావచ్చు, ఒక పిఎంఎస్లో కావచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, ఏఎఫ్లో కావచ్చు, వాళ్ళందరికీ కేవలం 3.5 years to 4 yearsలోనే వాళ్ళు డబల్ రిటర్న్ చూస్తారు. ఎవరైతే 2 years బ్యాక్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు కూడా ఇక్కడ నుంచి 2029 కల్లా డబుల్ రిటర్న్ చూస్తారు. కాకపోతే వాళ్ళకి అడిషనల్గా ఏమైంది అంటే ఇంకొక 1.5 మనకి ఇయర్ ఎక్స్ట్రా అయ్యింది. ఎందుకంటే మార్కెట్ పడింది, మళ్ళీ రికవర్ అవ్వాలి, మళ్ళీ వాళ్ళు పెట్టిన అమౌంట్ మళ్ళీ వాళ్ళకి రావాలి, అక్కడి నుంచి మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళాలి. కాబట్టి కొంచెం అదని డిఫరెన్స్. ఎప్పుడైనా మార్కెట్ పడిందంటే మేము టెన్షన్ పడక్కర్లేదు. జస్ట్ అంటే మనం ల్యాండ్ అయ్యాం, మనం వెళ్ళాల్సిన గోల్ అయితే ఉందో, సపోజ్ అందరూ ఇన్వెస్ట్ చేసేది ఏంటంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబల్ అవ్వాలి, 5 years డబల్ అవ్వాలని చెప్తుంటాం మేము జనరల్గా. ఏంటంటే పిఎంఎస్లో కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, అలాగే ఏఎఫ్లో కావచ్చు, మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏదైనా మార్కెట్ కండిషన్స్లో కానీ అట్లాంటి మార్కెట్ కండిషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, 5 years హోల్డ్ చేయండి, మీరు డెఫినెట్గా డబల్ రిటర్న్ అయితే చూస్తారని చెప్తాము. అలాగే మీకు ఏంటంటే 1.5 year బ్యాక్ కానీ 1 year బ్యాక్ కానీ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా 2029 కల్లా వాళ్ళు డబల్ రిటర్న్ చూస్తారు. కానీ ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇట్లాంటి మార్కెట్ పడిన తర్వాత కొంచెం స్టేబుల్ అయిన తర్వాత జస్ట్ హార్డ్లీ ఇంకొక 1 month 2 months ఉంటుందండి. ఈ కరెక్షన్స్ అన్ని కూడా తర్వాత కొంచెం స్టెబిలిటీ వస్తుంది. అక్కడి నుంచి కూడా చాలా మంచి రన్ అయితే ర్యాలీ అయితే ఉంటుందని చెప్పుకుంటున్నాం మనందరం. సో చూడండి, మార్కెట్లో ఈ అప్ అండ్ డౌన్స్ అనేది లాస్ట్ 20 years నుంచి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఇండియన్ మార్కెట్లో వాళ్ళకి బాగా అనుభవం అయితే ఉంది. సో కొన్నిసార్లు మేము డౌన్ఫాల్ కంటిన్యూస్గా 1.5 years చూసాము, 2 years కూడా చూసాము, అట్లాంటి ఇయర్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మనకి అంత డ్రాస్టిక్ జస్ట్ హార్డ్లీ 6 monthsలోనే బాగా ఫాల్ అయింది. సో ఆల్ టైమ్ లోకి వచ్చాము. ఇప్పుడు చూడండి, 52-week హై అంటారు, 52-week లో అంటారు. 52-week హై తీసుకుంటే మనకి దగ్గర 85,000 points ఉంది. 52-week లో తీసుకుంటే 70,000 ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తే మనం 73,000 దగ్గర ఉన్నాము. హార్డ్లీ 3,000 rupees మనకి డిఫరెన్స్ అయితే ఉంది ఆల్ టైమ్ లోకి. సో మనం కనుక ఇట్లాంటి టైంలో మనకి నియర్ టు లోవర్ బాటమ్ దగ్గర ఉన్నాం కాబట్టి ఇది చాలా మంచి రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఒకవేళ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళైతే హోల్డ్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైనా స్వల్పంగా యాడ్ చేయాలని కొంచెం యాడ్ చేసుకోండి, లార్జ్ క్యాప్లో యాడ్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో డ్రాస్టిక్గా ఫాలో అయ్యేటప్పుడు అన్నిటికంటే చివరిగా పడేది ఏంటంటే లార్జ్ క్యాప్ పడుతుంది. కొంచెంగా స్వల్పంగా పడినా లేకపోతే లాస్ట్ పడేది లార్జ్ క్యాపే. మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే బుల్ రన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఫస్ట్గా పెరిగేది బాగా ఫాస్ట్గా మూవ్ పైకి అంటే లార్జ్ క్యాప్ మూవ్ అవుతాయి.
సో మీరు కొంతమంది చేయాల్సిన పని ఏంటంటే స్మాల్ క్యాప్స్లో చాలా ఉన్నాయండి, మాకు కొంచెం మిడ్ క్యాప్లో ఉన్నాయి అన్నప్పుడు మీరు కనుక సపోజ్ ఏదైనా ఫండ్ హౌస్లో, ప్రతి ఒక్క ఫండ్ హౌస్లో కూడా ఒక మిడ్ క్యాప్ ఉంటుంది, ఒక స్మాల్ క్యాప్ ఉంటుంది, ఒక లార్జ్ క్యాప్ ఉంటుంది. 50% ఆఫ్ ద స్మాల్ క్యాప్ అమౌంట్ కానివ్వండి, మిడ్ క్యాప్ అమౌంట్ కానివ్వండి, మీరు అదే ఫండ్ హౌస్లో లార్జ్ క్యాప్ ఫండ్కి మూవ్ అవ్వండి. సో అట్లా కనుక చేస్తే మీకు బుల్ రన్ స్టార్ట్ అయినప్పుడు త్వరగా కొంచెం ఎగ్జిట్ లెవెల్స్ బయటకు వస్తాయి, త్వరగా బయటకు రావచ్చు. మీరు మీ ప్రిన్సిపల్స్ అనేది కొంచెం ఈక్వల్గా ఉంటాయి. చూడండి, ఇప్పుడు యాక్చువల్గా మనం చెప్పేది కూడా అదే పోర్ట్ఫోలియో డిజైన్ చేసేటప్పుడే మనం లార్జ్ క్యాప్ కూడా కొంచెం యాడ్ చేస్తూ ఉంటాం చాలా మంది ఇన్వెస్టర్స్కి, ఎందుకంటే మీ పోర్ట్ఫోలియోకి కొంచెం హెడ్జింగ్గా ఉంటుందని చెప్పి. అంతేగాని మొత్తం పూర్తిగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్కి మనం వెళ్ళము జనరల్గా, అన్లెస్ వాళ్ళకి కనుక ఒక 6 years 7 years హారిజన్ ఉంది అంటే మాత్రమే వెళ్తాం మేము జనరల్గా. సో మేము కంపల్సరీగా పోర్ట్ఫోలియోలో ఒక లార్జ్ క్యాప్ పెట్టేది. అందుకే చాలా మంది అడుగుతారు మమ్మల్ని, ఎందుకు సార్ లార్జ్ క్యాప్ ఇస్తున్నారు, మాకు అనెసరీగా రిటర్న్స్ రావు కదా, లార్జ్ క్యాప్ అంటే కొంచెం తెలుసు కదా, కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, కొంచెం ఆల్రెడీ స్టెబిలిటీ అయిపోయిన కంపెనీస్ అందులో ఉంటాయి, ఆల్రెడీ సాచురేషన్ అయిపోయిన కంపెనీస్ ఉంటాయి అందులో, అవి రిటర్న్స్ చేయకూడదు అంటారు. కానీ ఇట్లాంటి మార్కెట్ ఫాల్ అప్పుడు కొంచెం హెడ్జ్గా ఉంటాయండి. సో కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా పోర్ట్ఫోలియో 5 కంపెనీస్ మించి ఉండకూడదు, 5 funds మించి ఉండకూడదు. చాలా మంది ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫండ్స్ పెట్టుకుంటున్న కొద్దీ మనకి ఏంటంటే ఈ ఫాల్ అనేది వచ్చినప్పుడు చాలా డ్యామేజ్ అవుతుంది. ఎస్పెషల్లీ మేము థీమాటిక్ ఫండ్స్, సెక్టర్ ఫండ్స్ మొదటి నుంచి మేము రికమెండ్ కూడా చేయం అందుకే. సో వాటి వల్ల ఏంటంటే డ్యామేజ్ కొంచెం హ్యూజ్ అవుతుంది, రికవరీ కొంచెం స్లో అవుతుంది వాళ్ళకి. సో వేరాజ్ మనకి కనుక వచ్చి ఈ మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, పిఎంఎస్లో కానివ్వండి, ఏఎఫ్లో కానివ్వండి, ఈ లార్జ్ క్యాప్ కేటగిరీస్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం స్వల్పంగానే పడతాయి. సో మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందామండి. మనకి మ్యూచువల్ ఫండ్స్ కంటే పిఎంఎస్ ఆల్వేస్ బెస్ట్ అని చెప్తుంటాను. ఎందుకు అలా చెప్పాను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిఎంఎస్లో కూడా మనకి ఏంటంటే బ్లూ చిప్ పిఎంఎస్ చాలా మంచిది అంటే అందులో పెడుతున్న వాళ్ళందరికీ కూడా డౌన్ ఫాల్ చూసాము. ఇంత డ్రాస్టిక్ ఫాల్లో కూడా హార్డ్లీ 8% పడింది తప్ప డ్రాస్టిక్ డ్యామేజ్ అవ్వలేదు. సో ఇప్పుడు చూడండి, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా మనకు వచ్చేసి 12%, 14%, 20%, ఈవెన్ 30% పడిన ఫండ్స్ కూడా ఉన్నాయి. సో అలాంటి కంపేర్ చేసిన మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేస్తే మనకి పిఎంఎస్ చాలా 8%, 12% పడింది. సో చాలా మంది అనుకున్న ఒక అపోహ ఉంది మార్కెట్లో, పిఎంఎస్ అనగానే కొంచెం చాలా పెద్ద ఫాల్ వచ్చినప్పుడు తట్టుకోలేదు, జీరో అయిపోతుంది, మొత్తం ప్రిన్సిపల్ వ్యానిష్ అయిపోతుంది అని హై రిస్క్ అని చెప్తుంటారు. కానీ ఇప్పుడు చూసారు అందరూ, కళ్ళతో చూశారు, ఎంత డ్రాస్టిక్ ఫాల్ అయితే లేదు, ఈక్వల్గానే ఉంది. మ్యూచువల్ ఫండ్స్ చాలా పడుతున్నాయి, ఇవి అంతే ఉన్నాయి తప్ప డ్రాస్టిక్ ఫాల్ అయితే అంతలో లేదు. రేపు మార్కెట్ పెరిగినప్పుడు ఫాస్ట్గా పెరిగేది పిఎంఎస్ఏ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో వచ్చి మీకు ఒక్కొక్క ఫండ్లో వచ్చి 150 స్టాక్స్, 200 స్టాక్స్ ఉంటాయి. అలా 200 స్టాక్స్ పెరగాలి అంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. వేరే మనకి పిఎంఎస్లో వచ్చి హార్డ్లీ 25-30 స్టాక్సే ఉంటాయి. ఇవి ఏవైతే ఫాస్ట్గా పెరుగుతాయో అలాంటి స్టాక్స్ని వాళ్ళు మార్చేస్తారు. కాబట్టి కొంచెం త్వరగా బుల్ రన్ వచ్చినప్పుడు వెంటనే బయటపడేది ఏంటంటే పిఎంఎస్ అని చెప్పొచ్చు. సో అదండి మనకి మార్కెట్లో చూడండి, మనకి మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, ఏఎఫ్ ఈ 3 కూడా మంచివే. సో మనకి ఇట్లాంటి టైంలో కనుక కరెక్షన్స్ అయినప్పుడు మీరు భయపడకుండా ఉండాలి, ప్యానిక్ అవ్వకూడదు, జస్ట్ హోల్డ్ చేయాలంతే. మనకి ఎప్పుడైనా జర్నీ చూడండి, గోల్ అనేది మనం డబల్, మన మైండ్లో ఏంటంటే ఎప్పుడైనా సరే మన ఇన్వెస్ట్మెంట్ డబల్ అంత త్వరగా అవుతుందని చూసుకుంటుంటాము. ఇలాంటి మార్కెట్ కండిషన్స్లో మార్కెట్ పడిన తర్వాత కనుక ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి హార్డ్లీ 3.5 years to 4 years డబుల్ అయిపోతుంది. మనం అంతకు ముందు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏంటంటే హార్డ్లీ ఇంకో 1.5 years ఎక్స్ట్రా అవుతుందండి, అంతకంటే ఏం లేదు. సో భయపడాల్సింది అయితే ఏం లేదు, అంత ఈక్విటీసే స్టాక్సే ఉంటాయి. సో మన ఇండియన్ గ్రోత్ స్టోరీ చాలా బాగుంది, మనం చాలా పొటెన్షియల్గా ఉన్నాం. మన ఏంటంటే మన మార్కెట్ చాలా సపోర్టివ్గా ఉన్నాయి. మనకి అన్ని విధాలుగా బడ్జెట్ చూసినా కూడా మంచి గవర్నమెంట్ కూడా మంచి స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. సో ఇట్లాంటిది ఏంటంటే ఇట్లాంటి సందర్భాలు కొన్ని వస్తుంటాయండి, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా జరుగుతుందని. బట్ ఏదైనా సరే హోల్డ్ చేయండి, వెయిట్ చేయండి, పేషెన్స్తో ఉండండి, ఎస్ఐపీస్ కంటిన్యూ చేయండి, ఆపకండి ఎస్ఐపీస్. ఇప్పుడు కొనుక్కుంటున్న మీరు ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తున్నారో మార్కెట్లో మీకు మోర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వస్తున్నాయి. రేపు రాబోయే బుల్ రన్లో మీకు అవే హెల్ప్ అవుతాయి బాగా రిటర్న్స్ గెయిన్ చేయడానికి, హెల్త్ క్రియేట్ చేయడానికి. సో కాబట్టి ఎస్ఐపీస్ ఆపకండి, కంపల్సరీ ఎస్ఐపీస్ కంటిన్యూ చేయండి. అలాగే లంసంగా ఏదైనా పాసిబిలిటీ ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 3.5 to 4 yearsలోనే డబల్ రిటర్న్ చూడొచ్చని చెప్తున్నాను. థ్యాంక్ యూ.